వైఎస్ఆర్ పార్టీని ఓడించాలా. ఏమాత్రం పత్తికొండ ఎమ్మెల్యే అయిన తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో ఏమాత్రం డెవలప్మెంటే లేదు. 106 చెరువులు నీళ్లు నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే లక్కసాగం దగ్గర చెరువులు నింపే కార్యక్రమాన్ని ప్రారంభించి పోయాడు. కానీ 60 చెరువులు నింపుతామని ఒక్క చెరువు కూడా నీళ్లు రాలేదు. ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గ ప్రజానీకం మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఈ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించాలా. నిరంతరము ప్రజల కోసం కష్టపడి పనిచేసి ప్రజా సమస్యల కోసం పోరాటేటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థి రామచంద్ర గారిని గెలిపించాలని మేము ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఐ పార్టీ ఒక 35-40 సంవత్సరాలుగా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఏ సమస్య వచ్చినా స్పందించే పార్టీ కమ్యూనిస్టు పార్టీ. కరువు వచ్చినా, లేకుంటే అధిక వర్షాలు వచ్చినా, రైతులకు ఏమైనా అన్యాయం జరిగినా, ఏమైనా భూ కబ్జా చేసినా ప్రజల పక్షాన్ని నిరంతరం పత్తికొండ కేంద్రంగా పనిచేస్తుంది. అదిని ప్రాజెక్టు రావాలని పదే ఉద్యమాలు చేసిన ఏకైక రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ. 106 చెరువు నీళ్లు నింపాలని ఒక 2 నెలల పాటు చెరువులు సందర్శించి దశల వారీగా ఉద్యమాలు చేసిన పార్టీ సిపిఐ పార్టీ. కరువు వస్తే గ్రామీణ ప్రాంతాల నుండి పాదయాత్ర చేసి జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ వరకు వేలాది మంది రైతులు సమీకరించి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలా, రైతాంగాన్ని ఆదుకోవాలా, వలసలు నివారించాలా, రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాలా, కరువు సహాయ పనులు చేపట్టాలా, ఉపాధి హామీ పనులు చేపట్టాలని జనం కోసం పోరాట పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 5 ఏళ్ల కాలంలో నయా పైసా ఉద్యమం చేయకుండా ఇప్పుడు మాకు ఓట్లు వేయండి అనే అడిగే నైతిక హక్కు, అర్హత ఆ 2 రాజకీయ పార్టీలకు లేదు, టీడీపీకి, వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి సిపిఐ పార్టీ గెలిపించండి, సిపిఐ పార్టీని ఆదరించండి. తద్వారా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం సిపిఐ పార్టీ కృషి చేస్తుందని మేము ఇంటి మూలంగా తెలియజేస్తున్నాం.